హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ వచ్చేసి మునగాకు చిక్కుడుగాయ కర్రీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా టొమాటో, ఆనియన్, మునగాకు, కరివేపాకు, చిక్కుడుకాయలని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఆనియన్స్, మునగాకు, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని ఆయిల్లో వేయించాలి. వేయించాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ముందుగా కట్ చేసుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. చిక్కుడుగాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. మనం ఇందాక పసుపు వేసుకోవడం మర్చిపోయాం, అందుకే నేను పసుపు ఇప్పుడు వేసుకుంటున్నాను. పసుపు వేసాక ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. కుక్ అయ్యాక ఈ విధంగా చిక్కుడుగాయ కుక్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటో వేయడం వల్ల చిక్కుడుగాయ కర్రీ అనేది మనకు జ్యూసీగా మంచిగా వస్తుంది. ఉట్టిగా మనం పచ్చికారంతో చేస్తే పిల్లలు అంతగా ఇష్టపడరు. ఇలా చేస్తే పిల్లలు ఖచ్చితంగా తింటారు. చిక్కుడుగాయ ముక్కలు, టొమాటో ముక్కలు బాగా ఉడికాక మనం ఈ మునగాకు అనేది ఎన్ని వెజిటేబుల్స్లో కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. చూసారా, చిక్కుడుగాయ అండ్ టొమాటో బాగా కుక్ అయిపోయింది. ఈ విధంగా కుక్ అయ్యాక అందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కారం సాల్ట్ వేసుకున్నాక వాటిని ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల అడుగంటదు, ఎందుకంటే మనము వాటర్ పోయట్లేదు కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది కర్రీ. తర్వాత దాంట్లోనే కొద్దిగా కొబ్బరి పౌడరు, ధనియా పౌడరు వేసుకోవాలి. వేసుకొని మరొక 5 మినిట్స్ దాన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అందులో వేసేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా ఉండే మునగాకు చిక్కుడుగాయ కర్రీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.